ఓ యువకుడు పండ్ల దుకాణానికి వెళ్ళాడు. దుకాణంలో అటు ఇటు తిరిగిన తర్వాత ముందుగా కొన్ని మామిడి పండ్లను తీసుకున్నాడు. ఆ తర్వాత ఒక్కసారిగా పరుగందుకున్నాడు. దీంతో దుకాణ యజమాని అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే చివరికి ఏం జరిగిందో మీరే చూడండి. సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొందరు విచిత్ర విన్యాసాలు చేసి అందరినీ ఆకట్టుకోవాలని చూస్తుంటే మరికొందరు ఫన్నీ ఫ్రాంక్ వీడియోలు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఇలాంటి చిత్ర విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి తెగ హల్చల్ చేస్తోంది. ఓ వ్యక్తి పండ్ల దుకాణ యజమానితో ఫన్నీ గేమ్ ఆడాడు. ఆ తర్వాత అతన్ని ఏమార్చి ఆ యువకుడు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ చోరీ మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు పండ్ల దుకాణానికి వెళ్ళాడు. దుకాణంలో అటు ఇటు తిరిగిన తర్వాత ముందుగా కొన్ని మామిడి పండ్లను తీసుకున్నాడు. ఆ తర్వాత ఒక్కసారిగా పరుగందుకున్నాడు. దీంతో దుకాణ యజమాని అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే కాస్త దూరం పరిగెట్టిన తర్వాత ఆ దుకాణం చివరన ఆగి అక్కడున్న పుచ్చకాయలను తీసుకునేందుకు పరిశీలిస్తాడు. దీంతో అతను దొంగ కాదు అని ఆ దుకాణ యజమాని అక్కడే ఆగిపోయాడు. అయ్యో, అనవసరంగా ఆ యువకుణ్ణి దొంగ అని అనుమానించానే అని అనుకుంటూ దుకాణంలోకి నడుచుకుంటూ వెళ్తాడు. అయితే ఇంతలో ఆ యువకుడు అక్కడున్న పుచ్చకాయలు కూడా ఎత్తుకొని పారిపోతాడు. చివరకు వెనక్కి తిరిగి చూడగా ఆ యువకుడు పారిపోవడం కనిపిస్తుంది. దీంతో షాక్ అయిన అతను పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే అప్పటికే ఆ యువకుడు అదృశ్యమై ఉన్నాడన్నమాట. ఇదంతా నవ్వుకోవడానికి చేసినట్లు అనిపిస్తున్నా కూడా వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపైన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వాటి ఫన్నీ చోరీ అంటూ కొందరు, ఇది ఊహించని దొంగతనం అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1100కి పైగా లైకులు, 2.75 లక్షలకు పైగా వ్యూస్ని సొంతం చేసుకుంది. మీరు కూడా చూసేయండి.